నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి సూపర్ భజన చేస్తారు. నిన్న మల్లారెడ్డి సాబ్ ఏం చేసిండు, మొన్నటిదాకా తొడగొట్టిండు. నిన్న మొన్ననేమో మన్మన్ ఫంక్షన్ గెలిచి కాలు మొక్కిచ్చిండు సీఎం గారి. అతను క్లోజ్ అక్కడితో స్టోరీ. సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే. ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళాడుతూ పడుతున్నారు. కొన్ని నిరూపించగలుగుతాం, కొన్ని నిరూపించలేరు. ఎందుకంటే చాలా తెలివిగా చేస్తున్నారు, పెద్ద మాఫియా లాగా చేస్తున్నారు కాబట్టి అది జరుగుతుంది. అంటే చాలా డీటెయిల్స్ చెప్తున్నారు మీలాంటి పత్రికా మిత్రులు. అవి ఇప్పుడు పత్రికా ముఖంగా చెప్పి మేము ప్రూవ్ చేయలేకపోతే వేస్ట్ అవుతాయి కాబట్టి చెప్తలేదు. నాకు ప్రూఫ్ వచ్చింది. నేను చాలా లెటర్లు హైదరాబాద్ రాస్తున్నా డైరెక్ట్గా, ఎవరు చెప్తాను కూడా చెప్తలేదు. ఎందుకంటే ఇదేదో నేను పేరు చెప్పినా కొద్ది కక్షపూరితంగా చేస్తున్నా అన్న భావన కలుగుతుంది. నాకేం కక్ష లేదు ఎవరి మీద. ప్రజలు ఏదో ఒక రోజు బుద్ధి చెప్తారన్న డౌట్ లేదు. కాకపోతే ఇంత వీళ్ళు తిన్నా కూడా ఒక హాస్పిటల్ కట్టలేకపోవడం ఏంది నాకు చెప్పండి, మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం ఏంది నాకు చెప్పండి. ఎందుకోసం మరి గ్లోబల్ రైజింగ్ సమిట్ ఎడ రైజ్ అవుతుంది తెలంగాణ, ఎందుకోసం పెట్టాలి ఇట్లాంటి సమిట్? అంతకుముందు చేసిన వాళ్ళంతే, ఇప్పుడు చేసిన వాళ్ళంతే. కాబట్టి వాటిని ప్రశ్నిస్తాం.